ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పించావు నువ్వు. 10th నిలిపేశావు కొడుకుని. అదే మరి ముందుకెళ్తానికి మన దగ్గర అంటే ఓసారి కష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదా, నేను సీఎం అయిపోతానంట. ఈ అమ్మాయి డాక్టర్ అవుతానంటే, డాక్టర్ అవుతుంటుంది. అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా. అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా. సెల్ ఫోన్ వాడతావా? ఎక్కడ వాడతావా? సెల్ఫీ తీస్తావా? సెల్ఫీ తీస్తావు, ఇంక చదువు రాదంటావు. మాకు తెలియదు కానీ అలా తెలిసాయి. ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి, మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగెట్టపరుచుకోవాలి, ఇవి ఆలోచించాలి. అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను. ఆలోచిస్తున్నా. ఎప్పుడు కూడా మీ యాదవులంతా తెలుగుదేశానికి ఓట్లేశారు. చాలా బాగా 45 ఏళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టినిల్లు. ఎప్పుడు ఓటేసేస్తూ ఉంటారు. కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా. ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా. అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు, మీ ఆదాయం పెరుగుతుంది,